హాయ్. సో ఇవాళ అమ్మ వస్తుంది. అనమాట ఊరు నుండి. సో ఇవాళ సండే అంటే స్పెషల్ ఉండాల్సిందే కదా, నాన్ వెజ్. ఇవాళ బిర్యానీ చేస్తున్నాను అనమాట, దమ్ బిర్యానీ. సో మామిడిపట్టు వాళ్ళు కూడా వస్తాము అని చెప్పారు. సో అదనమాట. ఇంకా మార్నింగ్ టైం వచ్చి 12:30 అవుతుంది. సో చికెన్ మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. సో మార్నింగ్ తీసుకొని వచ్చేసారు కాబట్టి సో ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట మ్యారినేట్ చేసి. ఇప్పుడు నేను బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఆఫ్టర్నూన్ అవుతుందండి. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే మా అమ్మ వస్తుంది అనమాట. అలాగే మాటపడిచే వాళ్ళు కూడా వస్తున్నారు లంచ్కి. అందులోగా నేను ఇప్పుడు లంచ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో రైస్కి అంతా రెడీ చేసేసి పెట్టుకున్నాను అనమాట. అది వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటూ ఉన్నాను. ఆ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. డైలీ వ్లాగ్స్ షేర్ చేయాలి అని చెప్పేసి డే టు డేలో ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను షేర్ చేస్తూ ఉంటాను అనమాట. ఒకసారి చెక్ చేసి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. అదనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఆల్రెడీ నేను షేర్ చేశాను అనమాట దమ్ బిర్యానీ. సో ఇవాళ నేను మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కాబట్టి ఇంకా రెడీ చేసేసేయాలి. సో మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఇవాళ. సో డైరెక్ట్ లంచ్ చేద్దాము అని చెప్పేసి. సో బిర్యానీ కదా, సో అదనమాట. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి, చూస్తూ ఉండండి. సో ఇదనమాట. సో చేసి మ్యారినేట్ చేసి పెట్టేశాను 2 kgs. సో ఏంటంటే ముక్కలు బాగా పెడితే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట, జ్యూసీగా. అందుకోసమే ఇలా మ్యారినేట్ చేసి పెట్టేశాను. ఇంకా మార్నింగే తెచ్చాడు కాబట్టి రెడీ చేసి పెట్టేశానండి. ఇక్కడ రైస్కి అంతా రెడీ చేసేసి కూడా పెట్టేశాను. సో కొంచెం బియ్యం నానితే బాగుంటుంది కదా, అందుకోసం సో రైస్ కూడా పెట్టేశాను అనమాట. అనమాట. సో అయిపోతుంది. సండే వస్తే అసలుకి ఎలా అయిపోతుందో తెలియదు కదా. సో టైం అలా చక్క అయిపోతూ ఉంటుంది. సో అలా అనమాట. సండే వచ్చింది అంటే బిజీగానే గడుస్తుంది. ఏంటో అనుకుంటాం కానీ బాగా ఎంజాయ్ చేస్తాము అని. ఎక్కడికైనా వెళ్తే మాత్రమే ఎంజాయ్ చేయగలుగుతాము. కానీ సండే అంటే కానీ ఇంట్లో ఉంటే మాత్రం ఆ రోజంతా ఇలా చక్క అయిపోతుంది అనమాట. సో మార్నింగ్ అలా బ్రేక్ఫాస్ట్, లంచ్ అలా. సో అప్పుడే హాఫ్ డే అయిపోయింది సండే. సో అది ఇంకా ఇవాళ మాటపడిచి వాళ్ళు వచ్చి రావడానికి కొంచెం టైం పడుతుంది అన్నారు అనమాట. చూడాలి ఎందుకు వస్తారో. ఇంకా మేము వెళ్ళి ఊరు నుండి వచ్చి 1.5 మంత్ అయిపోతుంది అనమాట. పాపని చూడాలి అని అనిపిస్తుంది అంటే మా అమ్మకి, అందుకే వస్తుంది అనమాట. సో ఇప్పటి నుంచే వస్తా అంటుంది. ఇంకా ఫైనల్గా ఈరోజు కబ్బింది. ఇంకా నేను ఫోన్ కూడా వేరేది వస్తుందా అంటే రాలేదా అని చెప్పేసి. సో వస్తానైతే నైట్ చెప్తారు కానీ ఇంకా మార్నింగ్ నుంచి ఇదే కొంచెం లేట్గానే లేచాము. 8కి లేచాము అనమాట ఈరోజు. సో ఇంకా అప్పటి నుంచి ఒకటే పనే ఉందన్నమాట. ఇంకా బిర్యానీ చేయాలి. ఇంకా పచ్చడి కూడా వస్తారు లంచ్కి అని ఇన్వైట్ చేస్తాము. ఇంకా వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి ఇంకా చక్క అయిపోతుంది అన్నట్టు రెడీ చేస్తూ ఉన్నా. ఇంకా పాప ఇప్పుడే పడుకుంది. ఇంకా అంతలోపు ఇంకా 1 hourలో అయిపోతుంది. అది సండే వస్తే అలా అయిపోతూ ఉంటుంది. మీకు అలానే అనిపిస్తూ ఉంటుందా సండే వస్తే అప్పుడే అయిపోయిందా సండే అన్నట్టు? ఇది కామన్గా అందరికీ అనిపించేదే కదా. సండే ఎప్పుడెప్పుడు వస్తుందా అని విన్నాం. వచ్చినాక ఆ సండే అలా చక్క అయిపోతుంది. మామూలు డేస్ కంటే సండే త్వరగా అయిపోతుంది. మిరపచ్చడి రెడీ చేసి పెట్టేశాను. ఇంకా కీర కూడా పిల్లలు బాగా తింటారు అనమాట. ఇంకా వాళ్ళ కోసం కీర కూడా రెడీ చేసి పెట్టేశాను. మిరపచ్చడిలోకి కూడా యాడ్ చేశాను అనమాట. కీర అయిపోయింది. ఇంకా కొత్తిమీర కొంచెం యాడ్ చేసి బాగుంటుంది. అవునండి మేమైతే హౌస్ అయితే షిఫ్ట్ అవుతూ ఉన్నాం అనమాట. సో చాలా 3 years ఇంట్లో ఉన్నాము. ఇంకా చేంజ్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. సో చేంజ్ అయితే అవుతూ ఉన్నాం అనమాట. సో ఇక్కడ మాకు ఏంటి అంటే చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. మాకు అంతా బాగుంది, ఓనర్స్ బాగున్నారు, అంతా బాగా సెట్ అయింది. కానీ ఇంకా ఎన్ని రోజులు ఉన్నా మన హౌస్ కాదు కాబట్టి మనకు నచ్చినట్టు షిఫ్ట్ అవుతూ ఉండాలి కదా. సో ఇప్పుడు ఇంకా ఒక 2 weeksలో మేమైతే హౌస్ షిఫ్ట్ అవుతూ ఉన్నాము. సో పాలైతే మమ్మీ చేసి వచ్చామన్నమాట. మంచి రోజు చూసుకొని ఇంకా ఆషాఢం వస్తుంది అన్నగా ముందు వెళ్ళి ఇంకా స్వామివారిని అడిగి ఇంకా ముందు బాగుంది అని చెప్తే ఇంకా అంత
పాపకు పాలైతే పంపించేసి వచ్చాము. కానీ మేము చెప్పిన టైం వేరే ఇంకా అని ఆ టైంకి వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంకా హౌస్ అయితే షిఫ్ట్ అవుతూ ఉన్నామండి. హ్యాపీగానే ఉంది. గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్తూ ఉన్నాము. సో అక్కడ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా, ఎలా ఉంటుంది ఏంటి అని. ఎప్పుడో ఒకే దాంట్లోనే ఉంటే తెలియదు మనకి, అన్నీ చూస్తూ ఉండాలి. సో పాప కోసం ఆలోచించుకొని కమ్యూనిటీలో తీసుకోవడం జరిగిందనమాట హౌస్ అయితే. ఇంకా మీదట ఇప్పుడు ఆ తర్వాత ఇంకా కొత్త ఇంట్లో నుంచి బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయండి. మెయిన్ ఏంటి అంటే ఇక్కడ ఓనర్స్ బాగా అలవాటు అయిపోయారు కదా, వాళ్ళు ఎందుకు చేంజ్ అవుతున్నారు అని చెప్పేసి కామన్గా క్లోజ్ అయినారంటే డెఫినెట్లీ అడుగుతారు కదా, వాళ్ళు కూడా అడిగారు. మెయిన్ ఏంటి అంటే పార్కింగ్కి ఇబ్బంది అయిపోతుంది అనమాట. కార్ పార్కింగ్కి దాదాపు 1 year నుంచి మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము ఇక్కడ పార్కింగ్కి. పార్కింగ్ లేదు కాబట్టి చేంజ్ అవ్వాల్సి వచ్చింది. ఇంకా మెయిన్ పాప కూడా కొంచెం హౌస్ పెద్దగా ఉంటే తను వాడుకోవడానికి అన్నిటికీ బాగుంటుంది అని చెప్పి ఆలోచించుకొని షిఫ్ట్ అవుతూ ఉన్నాం అనమాట. ఇంకా లేదు మేము అంటే బాగుంది, చాలు ఒక 2-3 సరిపోతుంది. కానీ పాప అయితే ఇంకా బాగా దొగ్గాడుతూ ఉంటుంది, ఇంకా నడుస్తుంది, అన్నీ లాగుతూ ఉంటుంది కదా. సో అన్నీ కంజెస్టెడ్గా పెట్టుకున్నాం అనమాట. ఇంకా అందుకోసం హౌస్ షిఫ్ట్ అవుతూ ఉన్నాము. చూద్దాం అక్కడ వెళ్ళాక ఎలా ఉంటుంది ఏంటి అని. అక్కడ కూడా వ్లాగ్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను అనమాట. చూడండి ఇక్కడ చికెన్ ఉడికిపోయింది. ఇక్కడ రైస్ కూడా 80% కుక్ అయిపోయిందండి. ఇంకా 20% కుక్ అయ్యారు కదా, సో దమ్ పెట్టేయాలి. సో నేనైతే రైస్ కుక్కర్లోనే పెడుతూ ఉంటాను అనమాట, ఈజీగా అయిపోతుంది అని చెప్పి. సో రైస్ కుక్కర్లో 80% ఉడికించేసుకొని వాటర్ అంతా పక్కన తీసేసాను అనమాట. సో కొంచెం వాటర్ ఎక్కువే వేసుకుంటా నేను, ఈజీగా ఉంటుంది నాకు అని చెప్పి. ఇప్పుడు దమ్ పెట్టాలి. సో దమ్కి పెట్టేస్తూ ఉన్నా. టైం 1:30 అవుతుంది. సో 1/2 hour పెట్టేసాను అనమాట దమ్ముకి. సో నేనైతే ఇది రోల్ ఇలా యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఎస్, యమ్మీ యమ్మీ బిర్యానీ రెడీ. నా వంట అంతా ప్రిపేర్ అయిపోయింది. సో వెయిటింగ్ అనమాట అక్క వాళ్ళ కోసం. చూడాలి, అమ్మకి ఫోన్ చేసా వస్తారంట, నాన్న ఫోన్ చేశారు. ఈరోజు అమ్మమ్మ సందర్వి ఆవిక అమ్మమ్మ వస్తుంది ఈరోజు. అమ్మమ్మ వస్తుంది. నమ్మవా వస్తుంది ఈరోజు. అమ్మమ్మ వస్తుందనా? అమ్మమ్మ అత్త వాళ్ళు వస్తున్నారు. ఇక్కడ లంచ్కి అంతా నేను ప్రిపేర్ చేసేసాను అనమాట. ఇంకా ఆడపడుచు వాళ్ళు రావాలి. ఇంకా అదే రోజు ఇంకా అమ్మ కూడా వస్తూ ఉంది. ఇంకా అమ్మ కూడా ఫోన్ చేసేసాను అని చెప్పాను కదా. ఇంక ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళకి కాల్ చేస్తూ ఉన్నారన్నమాట, వస్తున్నారా, లేట్ అవుతుందా అని చెప్పి. ఇంకా వాళ్ళు రావడం కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి అన్నారనమాట. సో సండే కదా, ఇంకా పిల్లలతో కొంచెం ఇబ్బంది అనమాట. సండే ఒకటి దొరుకుతుంది కాబట్టి ఇద్దరికి కొంచెం లేట్గానే వస్తామని చెప్పారు. ఇంక అంతలోగా మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కాబట్టి సో మేమైతే ఇంకా తినేస్తూ ఉన్నామండి. సో బాగా వచ్చింది బిర్యానీ అయితే. సో చూసారు కదా, ఇంకా మేమిద్దరు ఫోన్ చేస్తున్నాం. యాక్చువల్గా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేయలేదన్నమాట, డైరెక్ట్ లంచే ప్రిపేర్ చేసేసాను. సో అందుకోసం మేమైతే తినేస్తూ ఉన్నాము. వాళ్ళది లేట్ అవుతుంది అని చెప్పారు కాబట్టి మేము తినేస్తున్నాం, లేకపోతే వెయిట్ చేసేవాళ్ళం అనమాట. ఇంకా తర్వాత ఇంకా వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు వచ్చి ఇంకా అక్క వాళ్ళు తింటూ ఉన్నారు. ఇక్కడ పిల్లలకి కబాబ్ వేసి ఇచ్చాను అనమాట. వీళ్ళు కబాబు లేదంటే KFC అలా తింటారు. ఇంకా మామూలుగా రైస్ అయితే తింటారు కానీ సో బిర్యానీలో పీసులు కానీ లేకపోతే కర్రీ చేసినా అది తినరనమాట. ఇంకా వాళ్ళకి సపరేట్గా ఇంకా కబాబ్ కలిపేసి పెట్టింటనమాట, వచ్చాక వేసిద్దామని చెప్పేసి. సో ఇంకా వాళ్ళకి వేసిచ్చా, కొంచెం తిన్నారు అది కూడా. ఇంక ఇక్కడ పాపతో ఆడుకుంటూ ఉన్నారు.
వీక్ ఆఫ్ అలా గడిచిపోతుంది. ఇంకా వాళ్ళు కూడా వెళ్ళాలి అంటున్నారు. ఇంకా మార్నింగ్ స్కూల్స్ ఉంటాయి కదా, స్కూల్స్ ఉన్నాయంటే ఇంకా ఈవినింగ్ అంతా పెండింగ్ పెట్టింటారు కాబట్టి ఇంకా వెళ్ళి హోంవర్క్స్ కూడా చేయించాలి అని చెప్పేసి ఇంకా వాళ్ళు బయలుదేరుతూ ఉన్నారనమాట. ఇంకా ఆ రోజు అనుకోకుండా వచ్చారన్నమాట, పిల్లలు పాపను చూడాలి అంటున్నారు అని చెప్పేసి. అంటే ఇంకా అలా వచ్చేసారు, లేకపోతే ఇంకా కొంచెం ముందుగానే వచ్చేవారు. ఇంకా అందరూ రండి అని చెప్పేసి అంటే అక్క కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా లేట్గా వచ్చింది. ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోయారండి. ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయలేదన్నమాట. హాయ్, అమ్మమ్మని పిలుచుకోవడానికి వెళ్తున్నాం. సో అమ్మ వచ్చిందనమాట. సో ఇంకా మేము ఇలాగ ఖాళీగా ఉన్నాం కదా, వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం. అవి కూడా అలా తీసుకెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పి వెళ్తూ ఉన్నాము. పాప లేనప్పుడు మా హస్బెండ్ ఒకడే అలా వెళ్ళి తీసుకొని వచ్చేవారు. ఇప్పుడు పాప ఉంది కదా, సో తనను కూడా కొంచెం రిఫ్రెష్మెంట్గా ఉంటుంది అలా వెళ్తే అన్నట్టు ఇంకా అలా వెళ్తూ ఉంటాం అనమాట. వచ్చినప్పుడు ఇంకా అమ్మ ఒక్కతే వచ్చారు. ఇంకా బస్ స్టాప్ దగ్గరికి వెళ్తూ ఉన్నాను అనమాట అమ్మ తీసుకురావడానికి. ఎవరినా గుర్తుపట్టి స్మైల్ ఇస్తుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట, నవ్వుతుంది స్మైల్ ఇస్తుంది అని చెప్పి. సో చూసి గుర్తుపట్టి స్మైల్ ఇస్తుంది. హ్యాపీ ఫేస్ చూడండి ఆవిడైతే. సో గుర్తుపట్టింది, అమ్మమ్మ వచ్చేసింది అని చాలా హ్యాపీ అనిపించింది అనమాట. గుర్తుపట్టింది అని అంటే ఒక 2 months అయిపోతూ ఉంది కదా, గ్యాప్ వచ్చింది ఊరికి వెళ్ళి కూడా. సో అందుకోసం మేము కూడా షాక్ అయ్యాం అనమాట స్మైల్ ఇస్తూ ఉంటే. పిల్లలకి అన్నీ గుర్తుంటాయండి. మనం అనుకుంటాము వాళ్ళకేం గుర్తుంటాయి, పిల్లలు మర్చిపోతారు అని. కానీ అలా ఏం లేదండి. ఇప్పుడు పిల్లలు అలానో లేకపోతే ముందు నుంచి అలానో తెలియదు. కానీ సో నేను ఫస్ట్ టైం పాపను చూస్తూ ఉన్నాను కదా, వాళ్ళకి A to Z అన్నీ గుర్తుంటాయి. బట్ వాళ్ళకి ఏంటి అంటే మాటలు రావు కాబట్టి ఎక్స్ప్రెస్ చేయలేరు. కానీ వాళ్ళ ఫేస్లో స్మైల్ కానీ మనం బాగా గమనిస్తూ ఉంటే వాళ్ళకి అర్థమవుతున్నాయని మనకు తెలుస్తుంది. సో వాళ్ళ పిల్లల్ని వాళ్ళే ఫస్ట్ టైం చూస్తూ ఉంటారు కాబట్టి ప్రతిదీ చూస్తారు కాబట్టి గమనిస్తూ ఉంటారు కాబట్టి పిల్లలకి అర్థమవుతుందా లేదా అనేది మనకు అర్థమవుతుంది అనమాట. నేను బాగా చూస్తూ ఉన్నాను కదా ఇప్పుడైతే ఆర్వీని. సో అలానే అనిపిస్తుంది అనమాట, వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి. సో అమ్మ ఏం వెతుకుతుంది, ఏం చేస్తుంది, సో ఏం కావాలి అని వెతుకుతూ ఉంటాను చూడండి, అవి అందిస్తుంది ఆర్వీ. సో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. వాళ్ళకి మాటలు ఒక్కటే ఇంకా రావండి, సో కానీ వాళ్ళకి అర్థమవుతాయి. సో పిల్లల దగ్గర అన్నీ మనం నేర్పిస్తే వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకుంటారు. చిన్న ఇన్సిడెంట్ ఏంటి అంటే ఆర్వీకి బనానా తినిపించాను. నేను టిష్యూ పేపర్ కోసం వెతుకుతూ ఉన్నాను అనమాట. ఎంత బాగా చేతికి అందించిందో. నాకు టిష్యూ పేపర్ కార్లో కనిపించలేదు. సో సైడ్లో డోర్లో పెట్టాను అనమాట, మర్చిపోయాను. వెతుకుతూ ఉంటే చేతికి తీసుకొని ఇచ్చింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది నిజంగా చెప్పాలంటే. సో వాళ్ళకి అర్థం అవుతాయి, సో మనం నేర్పించాలి వాళ్ళకి ఏదైనా కానీ అనేది అర్థమైందనమాట. సో అందుకోసం నేను చెప్తూ ఉన్నా, పిల్లలకి ప్రతి ఒక్కటి గుర్తుంటాయండి. పిల్లలకి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏది నేర్పించినా వాళ్ళు చిన్న ఏజ్లోనే వాళ్ళకి నేర్పించాలి. వాళ్ళకి ఏది ఉన్నా మనం చెప్పితేనే వాళ్ళు తెలుసుకోగలుగుతారు కాబట్టి ఏదైనా కానీ మనం చెప్పి నేర్పించాలన్నమాట ఇంట్రెస్ట్ని బట్టి. సో వాళ్ళు నేర్చుకుంటారు. అప్ టు 5th లోపలే ఇవన్నీ మనం చేయాలి. సో అప్పుడే వాళ్ళకి తెలుస్తుందన్నమాట, అప్పుడే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ తర్వాత 5th దాటింది అంటే 6th అస్సలకి ఇంకా వినరండి. ఇంకా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే అప్పటి వరకు ఎలా ఉన్నారో అట్లనే పోతుందన్నమాట. సో అంటే చదువుతారు, చదివే వాళ్ళు 10th తర్వాత కూడా చదువుతారు కొంతమంది. కానీ మ్యాక్సిమం ఏంటి అంటే గ్రాస్పింగ్ పవర్ 5th లోపలే ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అంత లోపలే మనం ఏమి చెప్పగలము, మంచి చెడు అనేటివి అన్నీ నేర్పిస్తే సో వాళ్ళకి ఉండిపోతుంది అనమాట మైండ్లో అనేది. అది ఒకటి నేను తెలుసుకున్నాను అనమాట. ఇంకా అమ్మ బొమ్మలు తీసుకొని వచ్చింటే ఇవి ఆల్రెడీ పింకి తీసుకొచ్చిందనమాట బొమ్మలు. సో అవి పాత ఇంటి దగ్గర మేము అక్కడ గోరంట్లో షిఫ్ట్ అయినప్పుడు అక్కడే ఉండిపోయాయి పాత ఇంట్లో. సో అవి మరి కనిపించాయి అని చెప్పేసి ఇంకా అమ్మ తీసుకొని వచ్చారు. ఇంకా దాంతో కొద్దిసేపు ఆడుకొని ఇంకా టమోటాలు అవన్నీ తీసుకొని వచ్చింటే అక్క పంపించింటే. సో ఇక్కడ చూడండి బాగా ఆడుకుంటూ ఉందన్నమాట. ఒక్కొక్కటి తీసేసి ఆ ఇల్లంతా పరిచేస్తుంది. దానికి ఎంత హ్యాపీనో. అలా ఒక్కొక్కటి తీసేసి పడేయడం అంటే చాలా ఇష్టం అనమాట. తీసి పడేస్తారు పిల్లలు. అందరూ అంతేనో లేకపోతే ఆర్వీనే ఇంతేనో నాకు తెలియదు, కానీ ఫస్ట్ టైం మేము చూస్తున్నాం కాబట్టి చూసారా ఇల్లంతా పడేసిందనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్, కీప్ వాచింగ్, బాయ్.